నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పుంతలు దొక్కుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపొద్దున అక్కడ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. 11 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించమంటూ, అలా కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాననేది ఇదేదో చిన్నపిల్లలు మారం చేసి చాక్లెట్ కోసం మారం చేసేలాగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే. నువ్వు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నావు కాబట్టి దానికి సంబంధించి ప్రజల సమస్యల మీద నువ్వు పోరాడే అవకాశం నీకున్నప్పుడు నీ 11 మంది ఎమ్మెల్యే నీతో పాటుగా తీసుకెళ్ళి అసెంబ్లీలో మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న మీ నియోజకవర్గ ప్రజల తరపునైనా సరే మీరు మాట్లాడడానికి వెళ్ళాలి. నేనేదో ప్రెస్ మీట్ పెడతా, నేను ప్రెస్ మీట్లోనే చెప్తా, ప్రెస్ మీట్ నుంచి నేను ప్రశ్నిస్తా అంటే ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ యొక్క భావాన్ని తెలుపుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మీద. సో జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే నాకు తెలిసి, అంటే చాలామంది విశ్లేషకుల నుంచి నేను తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ అసలు పార్టీ ఉండకపోవచ్చు అన్నట్టుగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ 11 సీట్లను కూడా కాపాడుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు ఇప్పుడు. సో రాజకీయాలు రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ అనేక రకాలైన ఉచ్చులు బిగుస్తున్నాయి. ముఖ్యంగా దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద ఇష్యూగా ఉంది. దాంట్లో రకరకాల కొత్త కొత్త కోణాలు బయటపడతా ఉన్నాయి. ఈ మధ్య ఇప్పుడు మనం మాట్లాడుతూ ఆయన సునీల్ గారు కానీ, అదేవిధంగా ఎవరు మన గాలి జనార్దన్ రెడ్డి అసలు నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సో వాళ్ళతో వాళ్ళకి ఏ సంబంధాలు ఉన్నాయో మనం అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి మాటలు మాట్లాడి ఆయనకు ఉన్నటువంటి వాల్యూని ఇంకా దిగజార్చుకుంటున్నారంటూ కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీదే మనం ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం మరి ఏపీ పాలిటిక్స్ మీద ఆయనకున్నటువంటి అవగాహన ఏంటి, అసలు ఏపీలో ఏం జరుగుతుందనేది శ్రీరామ్ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం శ్రీరామ్ గారు, ఏపీ పాలిటిక్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయనుకుంటున్నాను నేనైతే, మీరేమనుకుంటున్నారు? ఏపీలో ప్రశాంత్ అనేది ఎప్పుడు ఉండదండి. అందరూ రాజకీయం ఆడుతుంటారు. ఎలా లేస్తే రాజకీయం టిఫిన్ గా తింటారు, రాజకీయాన్ని భోజనంగా తింటారు, రాత్రికి కూడా రాజకీయం తిని పడుకుంటారు. అలా ఉంటుంది ఏపీలో ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే అక్కడ వాతావరణం కూడా ఉంటుంది. రోజు రోజుకి ఒక కొత్త విషయం, రోజు రోజుకి ఒక కొత్త న్యూస్, ఇలాంటివన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో అందులో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మెచ్యూర్డ్గా పోషిస్తారు కొంతమంది రాజకీయ నాయకులు, మెచ్యూర్డ్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మీరు అన్నట్టు చిన్నపిల్లల తరహాలో నాకు చాక్లెట్ ఇస్తావా ఇవ్వ, చాక్లెట్ ఇస్తే నేను నిన్ను ఎత్తుకొని ఇస్తా, చాక్లెట్ ఇస్తే నేను నీతో వస్తా, ఇట్లా చిన్నపిల్లలు ఎలా మారం చేస్తారో ఇలాంటి వాళ్ళు మెచ్యూర్డ్ రాజకీయాలు చేయకుండా ఇలాంటి చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా. నీకు ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు ఇవ్వాలి. ప్రజలను అడగాలి. అధికార పార్టీని అడిగితే ఎవరు ఇస్తారు? నువ్వు ప్రజలు అసలు ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా ఏమని నేను అడుగుతున్నావు. నువ్వు అసలు ప్రజలను అడిగింది ఏం అడిగావు? అధికారాన్ని అడిగావు, ముఖ్యమంత్రిని చేయమని అడిగావు, వై నాట్ 175 అన్నావు. వై నాట్ 175 అంటే నీకు అసలు అధికారాన్ని ఇవ్వలేదు, నిన్ను ముఖ్యమంత్రినే చేయలేదు, నీకు ఎమ్మెల్యేలనే వై నాట్ 175 కాదు, చివరికి 11 ఇచ్చి కూర్చోబెట్టారంటే ప్రతిపక్షానికి కూడా నువ్వు అర్హుడి కాదని కూర్చోబెట్టారు. అయినా సరే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందంటే ఎందుకు ఇస్తారు? క్లియర్గా ప్రభుత్వం చెప్తోంది దీనికి అవకాశం లేదని. అసెంబ్లీ స్పీకర్ గారు చెప్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు. నువ్వు అసలు 60 రోజులు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సంగతి పక్కన పెట్టబ్బాయి, నిన్ను అసలు డిస్క్వాలిఫై చేస్తాం, నిన్ను నీ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసి బయటికి పంపించేస్తాం అని చెప్తున్నారు. అయినా సరే నాకు ఇవ్వాల్సిందే అంటే ఏదో కోర్టులో కేసులు ఉన్నాయి, లేదా స్పీకర్ దగ్గర కేసులు ఉన్నాయి, అవన్నీ తేలితే కానీ ముందు అది తేల్చండి, నా మీద తర్వాత చర్య తీసుకుంది. కానీ 61వ రోజు తెలుస్తుంది ఇవన్నీ. 60 రోజుల దాకా ఈ మాటలే ఉంటాయి. 61వ రోజు కదా తేలేది, అప్పుడు తీసుకుంటారో తీసుకోరో తెలుస్తుంది. అవును, చట్టం చెప్తున్నప్పుడు ఎందుకు తీసుకోకుండా ఉంటారు? ఈయన ఎన్ని మాటలు మాట్లాడినా 61వ రోజు తీసుకుని తీరుతారు అంటే అది ఈసారి కాదు, నెక్స్ట్ టర్మ్ లో బహుశా అవుతుంది. ఈ టర్మ్కి అవ్వదు, నెక్స్ట్ టర్మ్కి అవుతుంది. నెక్స్ట్ శీతాకాల సమావేశాలు కనుక ఒక 20 రోజులు జరిగితే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఉంది. లేదా అది కూడా ఒక 10 రోజులు జరిగింది అనుకోండి, సమ్మర్ లో అయితే ఖచ్చితంగా జరిగిపోతుంది. ఒకవేళ ఈ సమావేశాలు ఎప్పుడైనా ఒక రోజు వచ్చేలా కనిపిస్తే అది చేయొచ్చు, అది ఆప్షన్. ఆ రకంగా చేస్తాడని నమ్మకం కూడా ఉంది. మరి చాలా మంది అదే మాట్లాడుతున్నారు. అదే మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టారని స్పీకర్ గారు చెప్పారు కదా. ఇదేంటి నాకే తెలియదు, నేను చూడలేదు, వీళ్ళు ఎప్పుడు సంతకాలు పెట్టారని స్పీకర్ గారు మాట్లాడారు ఒకసారి. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎక్కడ సంతకాలు పెట్టి మాత్రం వెళ్ళిపోయారు కొంతమంది.
సో అట్లా చేస్తే చేయొచ్చు. లేదా ఇక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చేసింది, వాళ్ళు అధికారంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు రాజీనామాలు చేసి ఆ తెలంగాణ అనే దాన్ని నినాదాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళే రాజీనామాలు చేసి మళ్ళీ వాళ్ళు గెలవడం, ఉప ఎన్నికలు తెచ్చుకోవడం. నీకు ఆ దమ్ముంటే నువ్వు పని చేయి. 61 రోజులు నువ్వు వెళ్లకుండా ఉండు, నేను డిస్క్వాలిఫై చేసేస్తే మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఆప్షన్ తీసుకోవాలనే అవకాశం కూడా నీకు ఉంది. ఆ ఆప్షన్ తీసుకోగలవా? ఆయన కేసీఆర్ గారి లాగా నీకు అంత దమ్ము ఉంటే నువ్వు ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. తీసుకుని చూసారా నేను మళ్ళీ గెలిచా, గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచాను చూపించుకో. తప్పే ఉంది. బాల్ నీ చేతుల్లో ఉంది. ప్రభుత్వం అదే చెప్తోంది, బాల్ నీ చేతుల్లో ఉంది అబ్బాయి, 61 రోజు నేను తీసిపడేస్తాం, డిస్క్వాలిఫై చేస్తాం అని ప్రభుత్వం చెప్తోంది. అసెంబ్లీ స్పీకర్ చెప్తున్నారు, డిప్యూటీ స్పీకర్ చెప్తున్నారు, చట్టం కూడా అదే చెప్తోంది. సో నీకు ధైర్యం చేసి నువ్వు ఆపం చేస్తావా? లేదంటే మధ్యలో వెళ్ళి ఎవరు చూడకుండా సంతకం పెట్టి వస్తావా? లేదంటే ఒకరోజు సడన్ గా వెళ్ళిపోయి అందరికి ఊరికే నమస్కారాలు పెట్టేసి పక్కకు వచ్చేస్తావా? లేదు, సరే ఇన్నాళ్లే జరిగిందేదో జరిగిపోయిందని నేను నా బాధ్యత నిర్వహిస్తాను, నన్ను ప్రజలు ఏ పోస్టులో కూర్చోమని కూర్చోబెట్టారో ప్రజల ఆజ్ఞని శిరసావహించి నేను ఆ పోస్టులో కూర్చుంటా అంటావు. ఇన్ని ఆప్షన్లు నీకే ఉన్నాయి, నీ చేతుల్లో ఉంది. నువ్వు ధీరోదాత్తుడుగా ఏం చేస్తావు? హీరోగా ఉంటావా, విలన్ గా ఉంటావా, కమేడియన్ గా ఉంటావా, ఎలా ఉంటావా అని నీకు ఛాయిస్ ఇచ్చారు, ప్రజలు ఇచ్చేసారు, ప్రభుత్వం ఇచ్చింది, స్పీకర్లు ఇచ్చారు. ఏ ఛాయిస్ తీసుకుంటాడని ఆయన ఇష్టం. కానీ ఎందుకు రావట్లేదు అంటే సార్ కారణం ఏమైనా బలమైన కారణం ఉందంట? ఏమి లేదు, ఆయనకి మైక్ కావాలి, మైక్ రాదు. ఇంకొకటి ఏంటంటే ఈయన గతంలో అందరినీ ఏం చేశాడు, చరిత్ర పునరావృతం అవుతుందన్న భయం ఉంది. గతంలో ఏడిపించాడు, నీకు 23 సీట్లే 23 సీట్లే 23 సీట్లే, మా 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నావు, నీకు 23 వచ్చాయి. ఇదంతా దేవుడి స్క్రిప్ట్. ఆయన పదే మాట్లాడిన మాట దేవుడి స్క్రిప్ట్ అన్నాడు. ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయ్యి ఏమైంది? ఇప్పుడు ఇది దేవుడి స్క్రిప్ట్ అని అది మాట్లాడతారేమో అని భయం. అందుకని ఆ అవమానాలను తట్టుకోవడం అనేది సామాన్య విషయం కదా, తట్టుకునే ధైర్యం లేదు. నిజంగా అయితే నువ్వు వాజ్పేయి గారి లాగా ఉండాలి. వాజ్పేయి గారిని పార్లమెంట్ లో ఒక రోజున మొత్తం అందరూ ఏడిపించారు. మీరేంటి, మీ బీజేపీ పార్టీ ఏంటి, 2 ఎంపీలతో ఉన్న పార్టీ మీరేంటి అన్నారు. అంటే ఆయన చూపించాడు, ఈ రోజు మీరు నవ్వుతున్నారు, ఒక రోజు దేశం మొత్తం మీద నా పార్టీనే ఉండే రోజు వస్తుంది అన్నాడు. ఇవాళ అది కనబడిందా లేదా? బలమైన పార్టీ కనబడింది. నువ్వు అలా నిలబడు, అది ఛాలెంజ్ చేయి. రేపు పొద్దున్న నువ్వు వెళ్తావు, తెలుగుదేశం వాళ్ళు ఇంకోళ్ళు నిన్ను విమర్శిస్తారు, విమర్శించనివ్వు, ధైర్యంగా ఎదుర్కో. రాజకీయాల్లో ధైర్యం ఉండాలి, ధైర్యంగా ఎదుర్కో. ఈ రోజు వచ్చా, లేదు మళ్ళీ నేను నీకన్నా ఎక్కువ తెచ్చుకుంటాను, నిలబడితే నీ వైపు ప్రజలు నిలబడతారు. నువ్వే పారిపోతే, చంద్రబాబు నాయుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే ఇప్పుడు మళ్ళీ నిలబడ్డాడు ఆయన. నువ్వే పారిపోతే ఏంటి పరిస్థితి? మగువ మాంచాల కథని గుర్తు తెచ్చుకో. చివరికి ఏమవుతుంది, నువ్వు దాక్కుంటే మొగుడు వచ్చి దాక్కుంటే మంచాన్ని అడ్డం పెట్టింది. ఆడంగితనంగా ఏంటినైనా వచ్చేసావు వెళ్ళి యుద్ధానికి అని చెప్పి భార్య పంపించింది. ఇక్కడ అలాంటి సీన్ అయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏంటి అంటే అలాంటి కథలు మనం గుర్తు తెచ్చుకోవాలి. పారిపోతే, వెన్ను చూపి పారిపోతే ఇంట్లో భార్య కూడా నీకు విలువ ఇవ్వదు అని చెప్పి ఆ కథ చెప్తుంది, మగువ మాంచాల కథ. సో ఇవాళ నీకు 11 సీట్లు ఇచ్చి నువ్వు కూర్చో అంటే కూర్చో. అక్కడ కూర్చోకుండా నేను పారిపోతాను, నేను అసలు అక్కడికి వెళ్ళను, వాళ్ళ మొహం చూడలేను, నాకు భయం అంటే రేపొద్దు నిన్ను ఇంకా ఆ 11 కూడా ఎవరుగా. రేపు అసలు ఈ పార్టీ పరిస్థితి ఏంటి? చాలా మంది అదే అంటున్నారు. మీరంటే ఇప్పుడు వచ్చారు మాట్లాడుతున్నారు, మీ అభిప్రాయం. నేను అంతకుముందు చాలా మంది మీ దగ్గర ఇలా విశ్లేషణ తీసుకుంటే పార్టీ మనవేడ కష్టం అంటున్నారు. ఏం అదే అర్థం కాదు నాకు కూడా. అసలు నీతో ఉన్న మిగతా 10 మంది ఎమ్మెల్యేలు రేపొద్దు నీతో పాటు ఉంటారా? వాళ్ళ కూడా గ్యారంటీ లేదు. వాళ్ళు ఇంత ఊపులు అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంత తుఫాన్ లాంటి ఊపు, ఈ కూటమికి అనుకూలంగా అంత తుఫాన్ లాంటి ఊపు ఉన్న టైంలో గెలిచి వచ్చారు వాళ్ళు. ఎంత గొప్ప నిజంగానే. అలాంటి వాళ్ళలో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎన్ని కలలుగానే ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజానాయకుడికి ఎదగాలి, నా ప్రజల కోసం నేను మాట్లాడాలి, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలనుకుంటారు కదా. ఎవరు చంద్రశేఖర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా చేసావు కదా నువ్వు, అధ్యక్ష అనే అవకాశం లేకుండా చేసావు. వాళ్ళు అంత కష్టపడితే వాళ్ళ పేర్లు అసెంబ్లీ చరిత్రలో లేకుండా చేస్తున్నారు మీరు. ఈ 5 ఏళ్లలో ఆయన ఇప్పుడు మీరు చంద్రశేఖర్ గారి పేరు గుర్తు చేశారు. సరే, ఆ చంద్రశేఖర్ గారు ఆయన ఎర్రగొండపాలెం ఉన్న ఆయన ప్రజల తరపున ఎర్రగొండపాలెంలో అధ్యక్ష
ఈ సమస్య ఉంది అధ్యక్ష, మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే నేను శాంక్షన్ చేస్తున్నాను, ఇన్ని కోట్లు శాంక్షన్ చేస్తున్నాను నియోజకవర్గానికి అంటే అవకాశం ఆ సమస్య పరిష్కారం అయితే ఇదంతా చరిత్రలో లిఖించబడుతుంది, అసెంబ్లీ చరిత్రలో లిఖించబడుతుంది. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు పలానా ప్రశ్న అడిగారు, దానికి మంత్రి గారు ఈ సమాధానం చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఇన్ని కోట్లు ఇచ్చారు, ఈ సమస్య పరిష్కారం అయిందని అక్కడ అసెంబ్లీ చరిత్రలో లిఖించబడుతుంది. రేపొద్దున ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు కాకపోవచ్చు, చరిత్రలో వెళ్ళి మన ఎవరం ఉండేవాళ్ళం కాదు, అందరం గాలిలో కలిసిపోయేవాళ్ళమే. కానీ అది చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో నిలిచిపోతుంది. కానీ చంద్రశేఖర్కి నువ్వు అసెంబ్లీలో అవకాశం ఇవ్వట్లేదు. నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వకపోతే చంద్రశేఖర్ ఎందుకు తప్పు చేశారు? చంద్రశేఖర్కి ఎందుకు అవకాశం, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్ష అనే అవకాశం ఎందుకు ఇవ్వరు మీరు? ఆయన ఆశలు మీరు ఎందుకు తొక్కేస్తున్నారు? ఇది ఆయన మనసులో ఉంటుందా ఉండదా? మిగతా 10 మంది ఎమ్మెల్యేల మనసులో ఉంటుందా ఉండదా? రేపు పొద్దున్న నీతో కలిసి పని చేయాలంటే ఏ ధైర్యంతో కలిసి పని చేస్తారు? అంటే ఇప్పుడు ఇలా చేస్తున్నావు అంటే 29 ఎన్నికల్లో కూడా నువ్వేమని చెప్తున్నావు? మళ్ళీ నన్ను అధికారంలోకి తీసుకొస్తేనే నేను అక్కడ ఉంటా, లేదంటే మళ్ళీ వచ్చేస్తా. ఎందుకు? మీరు గుర్తుపెట్టుకుంటే 2014-19 మధ్య కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మధ్యలో ఏదో ఒక వంక పెట్టి నేను ప్రజల్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి అసెంబ్లీని వదిలేసి వచ్చేసాడు. యాత్ర అని చెప్పి ప్రజల్లోకి యాత్రకి వెళ్ళిపోతున్నా అని చెప్పి అప్పుడు అసెంబ్లీని వదిలేశాడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నా కూడా. ఇప్పుడు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తా అంటున్నాడు. రేపు పొద్దున ఈయనకి అధికారం ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చినా కూడా, అంటే 18 కన్నా ఎక్కువ జిల్లాలు, అదే 30, 40, 50 సీట్లు ఎన్నన్నా కానీ వచ్చినాయనుకోండి, అప్పుడు కూడా ఎక్కువ రోజులు అసెంబ్లీలో ఉండడు. అంటే ఇప్పుడు ప్రజలకి మీరు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? నాకు అధికారం ముఖ్యమంత్రి ఉంటేనే నేను అసెంబ్లీలో ఉంటా, లేదా ఏదో వంక పెట్టి బయటికి పోతా. ఇంకెందుకు ఈ పార్టీ ఉన్నట్టా లేనట్టా? ఈ ఎమ్మెల్యేలు ఎవరికి భవిష్యత్తులో కూడా అవకాశం లేదుగా. నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచినా కూడా అప్పుడు కూడా ఏదో వంక పెట్టి బయటకు వచ్చేస్తారు కదా, ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు కదా. అంటే అధ్యక్ష అనే అవకాశం అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు, అప్పుడు ఉండదు కదా. అదే కదా మీరు ఇస్తున్న మెసేజ్. ఇంకా ఏ ధైర్యంతో ఇలాంటి ఎమ్మెల్యేలని గెలిపిస్తారు ప్రజలు? వీళ్ళు ఎటు తిరిగినా వీళ్ళకి అధికారం వస్తే తప్ప వీళ్ళు వెళ్ళి మన సమస్యలు మాట్లాడరు. సో వీళ్ళకి ఎందుకు ఓటు వేయడం అని చెప్పి వేరే వాళ్ళకి వేస్తారు. ఇక నీ పార్టీ ఎక్కడ ఉంది? 2 ఇప్పుడు అసలు అధినాయకుడి పరిస్థితి ఏంటి? లిక్కర్ స్కామ్, ఇందాక మీరు గుర్తు చేశారు లిక్కర్ స్కామ్ లో సిట్టు కనుక సాక్ష్యాధారాలని పూర్తిగా సంపాదించి అవి ఈయన దాకా వస్తే, ఈయన కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు అసలు పార్టీ పరిస్థితి ఏంటి? అప్పుడంటే జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి కాపాడేది పార్టీ. ఇప్పుడు ఆ తల్లి కూడా లేదు, తల్లి కూడా లేదు. ఇప్పుడు ఈ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, బాలినేని గారు లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వెళ్ళిపోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. విజయసాయిరెడ్డి లాంటి ఇలా విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అధినాయకుడే జైల్లోకి వెళ్తే వీళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్ళాం, రేపు పొద్దున మనం ఏంటో మన పరిస్థితి తెలియదు. అంధకారంగా ఉన్న పరిస్థితిలో అధినాయకుడు కూడా జైల్లోకి వెళ్ళిపోతే అసలు ఈ పార్టీలో ఇప్పుడు ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి? ఉంటారా, వెళ్ళిపోతారా? ఆ ఒక కేసు మాత్రమే కాదు, బాబాయ్ హత్య కేసులో ఆయన దాకా రాకపోవచ్చు. ఇప్పుడు దాకా ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళే చేశారంటే ఎవరు ఇదంతా ఏంట్రా బాబు అంటే, బాబాయ్ కేసు నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేశారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఇదంతా అబద్ధం అన్నమాట, ఏళ్లలో వీళ్ళు చేసింది అనమాట అనేది వస్తే పార్టీ పరిస్థితి ఏంటి? మంచి పాయింట్, కరెక్ట్. 3 అసలు ఆయన ఉన్న నాయకుడే బెయిల్ మీద ఉన్న నాయకుడు. 16 అన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ ఆర్థిక నేరాల కేసులన్నీ ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాడు. మొన్న కూడా సుప్రీంకోర్టు అడిగింది, ఎన్నాళ్ళు ఇలా ఉంచుతారు, సిబిఐ ఏంటి నీ సంగతి ఏంటి చెప్పు, ఏమంటావు, నీ అభిప్రాయం ఏమంటే అడిగితే 4 రోజులు టైం ఇవ్వండి అని అడిగింది. ఆ టైం ఇవ్వమని అడిగిన తర్వాత ఈయన బెయిల్ విత్డ్రా చేసిన మాకేం అభ్యంతరం లేదంటే మర్నాడే జైలుకి వెళ్ళిపోక తప్పని పరిస్థితి. బెయిల్ రద్దు అయితే జైలుకి వెళ్ళిపోక తప్పని పరిస్థితి. ఒకవేళ అలా కాకపోయినా రేపు నుంచి రోజువారీ అన్నారనుకోండి, రోజువారీ అంటే 4 రోజుల్లోనో 2 నెలల్లో తేలిపోద్ది కేసు. అప్పుడేంటి పరిస్థితి? ఏ రకంగా చూసినా ఆయన అక్కడికి వెళ్ళిపోతాడేమో అన్న భయం పక్కన. సో అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీటిలన్నింటినీ తప్పించుకోవడం కోసమే ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు మన ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో అన్నది కూడా బలంగా వినిపిస్తుంది. మొదటి నుంచి అదే కదా. ఏనాడు ఆయన బీజేపీని ఎక్కడా కూడా పల్లితి మాటం లేదు. ఎలక్షన్ మీరు ప్రచారంలో కూడా చూసుకోండి, ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు తప్ప ఎక్కడ మోడీ గారిని విమర్శించలా, ఎక్కడ అమిత్ షా గారిని విమర్శించలా, కనీసం లోకల్ బీజేపీ నాయకులను కూడా విమర్శించలా. మీరు కావాలంటే చూసుకోండి. అవును, ఆయన ఆ జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. అది ఆ రక్షణ కవచం ఉన్ననాళ్ళు ఓకే,
ఆ రక్షణ కవచం లేని పరిస్థితిలో పార్టీ పరిస్థితి ఏంటి? ఇన్ని రకాలుగా పార్టీ పరిస్థితి క్వశ్చన్ మార్క్ గా ఉంటే అసలు ఎన్నాళ్ళు ఈ పార్టీలో ఆయన నమ్ముకుని ఎమ్మెల్యేలు ఉంటారు, ఆయన నమ్ముకుని నాయకులు ఉంటారు. ఒక పక్కన కేసులు వచ్చి పడిపోతాయి, చాలా మంది నాయకుల మీద కేసులు ఉన్నాయి. ఏంట్రా బాబు అనే పరిస్థితి. నలుగురు ఐదు నాయకుల కన్నా ఎవరు ఈయనతో పాటు మాట్లాడలేని పరిస్థితి. ఎక్కడో 5-6 కనపడుతున్నారు నాయకులు మాట్లాడేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. అసలు ఈ మామూలు క్యాటర్ చల్లాచెదరైపోదా? ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం అంటే ఒక అధికార పక్షము, ఒక ప్రతిపక్షము, ఈ రెండు అసెంబ్లీలోనూ కూర్చుంటేనే అదే ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యం, అసలు ప్రతిపక్షమే లేని అసెంబ్లీ ఉంటే అది ప్రజాస్వామ్యం ఎట్ట అవుతుంది? వీళ్ళు అంత బాగానే పరిపాలించడం అది వేరే విషయం. అవును, ప్రజాస్వామ్యానికి అది విఘాతం. కరెక్ట్. ప్రతిపక్షం లేని రాష్ట్రం అనేది ఉండడానికి వీల్లేదు, ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉండడానికి వీల్లేదు. ప్రతిపక్షం డౌట్ లో పడింది. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి సహజ సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయి. ఎవరు చేసింది కాదు, ఎవరు కోరుకున్నది కాదు ఇది. ఓకే, ప్రతిపక్షం అనేది లేదు. ఉన్న 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షం నేను అసెంబ్లీకి వెళ్ళనంటుంది, భవిష్యత్తులో కూడా వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. అట్లాంటప్పుడు ప్రతిపక్షం లేదు, అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, రాబోయే రోజుల్లో ఉంటుందో ఉండదో డౌట్, నెక్స్ట్ ఎలక్షన్ కూడా. అప్పుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు అనుకుంటారు? వీళ్ళకి ఆల్టర్నేట్ కోసం చూసుకుంటారు. మొన్న ఎవరైతే 40% వైసీపీకి వేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఎలాగో వీళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నా కూడా వెళ్ళరా బాబు, వీళ్ళకి ఓటేసిన ఎందుకు, ఓటు అయిపోతే ఎందుకు అనుకున్నప్పుడు ఆ 40% ప్రజలకి ప్రత్యామ్నాయం ఏది? సహజ సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో మూడో ప్రత్యామ్నాయానికి పరిస్థితులు వచ్చినాయి. అప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఆల్టర్నేట్ ఏంటి? ఈ నన్ను అధ్యక్ష అన్నవాడు. ఇప్పుడు నేను ఇంకో దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే తప్ప రేపు పొద్దున మళ్ళీ నేను గెలిచినా మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ నేను అసెంబ్లీకి వెళ్ళలేను ఈ పార్టీ తరఫున ఎన్నికైతే. ఇంకెందుకు? నాకు మంచి పేరు ఉంది ఊళ్ళో, నా నియోజకవర్గంలో మంచి పేరు ఉంది, కానీ ఈ పార్టీ తరఫున గెలిచినా నేను అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు. ఇంకెందుకు ఇంకో దాడికి వెళ్తా? ఏది అవకాశం ఏది? అక్కడ అన్ని హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి. అవతలంతా అధికార పక్షాల్లో 3 హౌస్ఫుల్ ఓట్లు ఉన్నాయి. ఒకళ్ళు అందరూ కలిసి కూడబలుక్కుని మాట్లాడుకుంటే తప్ప వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎగ్జిట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంట్రీ బోర్డు ఏది? మూడో ప్రత్యామ్నాయానికి ఎంట్రీ బోర్డు లేదు. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి చాలా సహజ సిద్ధంగా పరిస్థితులు వచ్చేసినాయి. ఎమ్మెల్యేల సంగతి ఏమనుకుంటున్నారు? ఎవరైనా రావచ్చు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కి అయితే అధిక అవకాశం లేదు. కాంగ్రెస్ కి అవకాశం లేదు. ఎందుకు? కాంగ్రెస్ కి ఇప్పుడే కాదు, అసలు ఇంకా భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండదు కాంగ్రెస్ కి. అక్కడ ఉన్న షర్మిలారెడ్డి గారిని తీసుకొస్తేనే ఏమీ చేయలేకపోయింది. ఎవరున్నా ఏం చేయలేరు, అవన్నీ ఎవరున్నా ఏం చేయలేరు. లాంటి వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేట్ ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఆల్టర్నేటే కాదు, అసలు ఊరికే పేరుకుంటుంది అంతే. రేపు ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పేరుకుందో రాబోయే రోజుల్లో వైసీపీ కూడా పేరుకి మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. సహజ సిద్ధంగా అక్కడ ఇంకొక ఖాళీ ఏర్పడిపోయింది. దీన్ని ఎవరైనా సరే అందుకోవచ్చు. మీకు రెడీగా ఉంది, మీకు గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది, మీరు వెళ్ళి బ్యాటింగ్ చేసుకోవడమే ఆలస్యం. ఎవరు వస్తారో రండి. అక్కడున్న నాయకులు పరిస్థితి ఏంటి? నాయకులు కూడా అంతే. రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిస్తే మేము ఏంటి అనేది లేదు కాబట్టి నాయకులు ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు, ఎమ్మెల్యేలను ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు. 40% ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు. ఈ అన్ని క్వశ్చన్ మార్కులు ఈ పార్టీ మీద ఉండటం వల్ల సో మూడో ప్రత్యామ్నాయానికి చాలా సహజ సిద్ధంగా ఎవ్వరూ కోరుకోకపోయినా కూడా అక్కడ పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఆటోమేటిక్ గా రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళందరూ ఎవరో వస్తున్నారు పార్టీ XYZ ఎవరన్నా కానివ్వండి, అందరికీ అవకాశాలు ఉంది. మాలాంటి వాళ్ళని ఇప్పుడు అందుకనే ఆలోచిస్తున్నాం. చాలా మంది విశ్లేషకులు ఆలోచిస్తున్నారు, చాలా మంది మేధావులు ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద వ్యతిరేకత కాదు. ప్రజాస్వామ్యంలో ఒక అధికార పక్షం ఉండాలి, ఒక ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షమే లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇక్కడ మూడో ప్రత్యామ్నాయం ఎట్టి పరిస్థితిలో వచ్చి తీరాల్సిందే. దీనికి మనందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించాలి. అది ఎవరు వస్తారనేది వాళ్ళ ఇష్టం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా బ్యాటింగ్ చేసుకోవచ్చు. ఫీల్డ్ అంతా రెడీ చేసి ఉంది, అక్కడ పిచ్ రెడీగా ఉంది. బ్యాటింగ్ చేసుకోవడమే ఆలస్యం. టాస్ కూడా లేదు, డైరెక్ట్ బ్యాటింగ్. ఇంకా టాస్ వేస్తే ఆయన నువ్వు అంటానికి ఆయన లేడిగా, నువ్వే బ్యాటింగ్. నువ్వు టాస్ అడ్డు టాస్ పని లేదు, డైరెక్ట్ వెళ్ళి బ్యాటింగ్ చేసుకోవడమే. ఎవరు వస్తారో రండి. సహజ సిద్ధంగా అక్కడ పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఎవరు కావాలని కోరుకుంది కాదు, ఇది కూటమి ప్రభుత్వం కావాలని కోరుకున్న ప్రత్యామ్నాయం కాదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రత్యామ్నాయం కాదు. సహజ సిద్ధంగా అక్కడ పరిస్థితులు వచ్చేసినాయి. అవును,
ఎవరికైనా అవకాశం ఉంది. రాజకీయాల్లో మీరు పైకి రావాలనుకుంటున్నారా, ప్రత్యామ్నాయ రాజకీయం చేయాలనుకుంటున్నారా, మంచి రాజకీయం చేయాలనుకుంటున్నారా, ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా ప్రతిపక్షంలో కూర్చొని మీరు సమస్యల కోసం పరిష్కారం చేస్తారా, రండి, మీకు రెడీ. వెల్కమ్ టు ఏపీ. సూపర్ సూపర్ కాన్సెప్ట్. ఇది పరిస్థితి. ఓకే. సో ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర జైలు యాత్రైనా ఇంకేమన్నా అవకాశం ఉందంటారా? ఛాన్స్ ఏమన్నా? ఆయన ఇప్పటికి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు అవకాశాలు వస్తాయి అంటే ప్రభుత్వాలు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వాటిని సరైన రీతిలో ప్రజల ముందుకు తీసుకొస్తే మళ్ళీ ఎవరన్నా ఆలోచిస్తారు. 1-2 రైతుల కోసం అన్నాడు, సహజ సిద్ధంగా చేసిన పని కాదు. ఎవరిదో తోటలో పళ్ళు తీసుకొచ్చేసి తొక్కిచ్చేసి, మామిడికాయలు తీసుకొచ్చి ట్రాక్టర్లతో తొక్కిచ్చేసి ఇలాంటివి చేస్తే ఎవరు ఇలాంటి రాజకీయాలు కాదు. నీ కారు కింద ఎవరో పాపం పొరపాటున పడిపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోయి కనీసం పలకరించలేని ఏ వీడియో అన్నారు సార్, ఎంత ఏ వీడియోలని మాట్లాడి అధికార ఏమంటారు స్పోక్స్ పర్సన్స్ కూడా అది ఏ వీడియో అని మాట్లాడి ఇట్లాంటివి మాట్లాడితే ప్రజలు ఇప్పుడు ఎక్కడైనా సరే మీకు గమనించండి, సహజంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలుస్తూ ఒక పార్టీ ఓడిపోద్ది, పెద్ద ఇష్యూ కాదు అది. కానీ కింద పడినా లేవడానికి అవకాశం ఉంది. కానీ నువ్వు చేస్తున్న రాజకీయాలు రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాయి. గ్రాఫ్ కిందకి వెళ్ళిపోతుంది తప్ప పైకి లేచే అవకాశం కనిపించట్లేదే. నువ్వు వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరిస్తే ఏమైంది, కారు కింద పొరపాటు పడిపోయారు, సారీ అండి పొరపాటు జరిగిపోయింది, నేను చూసుకోలేదు, వెళ్ళు పలకరించు, నా కోసం వచ్చాడు, నా కోసం పొరపాటు జరిగింది, ప్రాణం పోయింది, మీ నాన్న కోసం ఎవరో పోయారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగావే, నీ కోసం వచ్చి నీ కారు కింద పడిపోతే నువ్వు వెళ్ళవేంటే? ఏదో మొన్న ఎవరో ఒకరు అన్నారు సార్, మామూలుగా బయటకు వస్తేనే 3-4 చచ్చిపోయారు ఆ యాత్రలో. అవునవును. ఇప్పుడు అదే ఎవరో కూడా ఏదో వస్తే 3-4 చంపి కానీ పోడు లోపలికి అన్నట్టుగా అదొక సామెత ఒకటి క్రియేట్ చేశారు. నిజంగా అనిపించింది నాకు అది చూస్తే. టీవీలో ఒకళ్ళు ఎవరో మాట్లాడారు, మనం అది ట్రోలింగ్ చేసే వాళ్ళు మాట్లాడే మాట మనం కాదు, అదే ట్రోలింగ్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంటి నుంచి బయటికి రావాలంటే ఒక శవన్నా రావాలి, ఆయన వెళ్ళి పలకరించిన తర్వాత కనీసం 2 శవాలన్నా లేవాలి అని ఎవరో టీవీలో మాట్లాడారు. చూస్తే కరెక్టే. అంటే నేనేమంటానంటే అది మినిమం ట్రోలింగ్ పాలైపోతుంది. నీ ప్రతిపక్ష నాయకుడుగా నీ పాత్ర ట్రోలింగ్ పాలైపోతున్నారు. గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయాల్సిన చోట గ్రాఫ్ పడిపోతుంది. అందుకనే సహజంగా ఇంకో ప్రత్యామ్నాయానికి అవకాశం ఏర్పడిపోయింది. నువ్వే ఈ సంవత్సరంలో గ్రాఫ్ పెంచుకుంటే ఇంకో దానికి అవకాశం ఉండదుగా, నువ్వే వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటే ఇంకొకరికి అవకాశం ఉండదుగా, నువ్వే నీ నాయకులను నిలబెట్టుకుంటే ఇంకొక అవకాశం ఉండదుగా, ప్రజాస్వామ్యంలో ఇంకో అవకాశం వస్తుంది. కానీ నువ్వు నీ చేతిలో పోగొట్టుకోబట్టి అన్ని క్వశ్చన్ మార్కులు అయిపోయినాయి. 151 ఇచ్చారు సార్, ఇచ్చిన వాళ్ళు ఎలా అయిపోయింది, గ్రాఫ్ అలా పడిపోయింది. అదేదో ఉన్నట్టు ఎక్కడి నుంచి పడిపోయింది అంటే గంగాదేవి ఎక్కడి నుంచి పడిపోయిందంటే ఆకాశం నుంచి శివుడి శిరస్సు మీదకి, శివుడి శిరస్సు నుంచి భూమి మీదకి, భూమి నుంచి పాతాళంలోకి పడిపోయింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఎక్కడి నుంచి అక్కడికి పడిపోయిందిరా బాబు అంటే అక్కడ రాజశేఖర రెడ్డి గారిని వచ్చి నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి సరే అక్కడి నుంచి పడిపోవడం వెళ్ళిపోతుంది. ఇంకా లేచే అవకాశమే కనిపించట్లేదు. సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా జగన్ గుర్తుపెట్టుకొని అదపాతాళం దక్కపోతాను అది బాగా సెట్ అయింది దానికి. ఆయన గానే చేసుకుంటున్నాడు అంతే, ఆయన గానే చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఎవరు చేస్తుంది కాదు ఇది. వాళ్ళు అధికారం ఎంతసేపు సంక్షేమము అదే విధంగా పరిపాలన మీద వాళ్ళు దృష్టి పెట్టారు. నిన్నేమన్నా అసెంబ్లీకి రావద్దన్నారా? అవును. నీ నాయకులు నేను నిలబెట్టుకోవాలని నిన్నేమని చెప్పారా? వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ ఇవ్వద్దని నేను చెప్పారా? వాళ్ళతో ఒక అధ్యక్ష అని అనిపించే అవకాశం వాళ్ళకి ఇవ్వద్దని నేను నాన్న ప్రభుత్వంలో ఎవరిని చెప్పారా? అన్ని నువ్వు చేసుకుంటున్నవి. నీ కారు కింద ఎవరో పడిపోతే నువ్వు నీ నాన్న కోసమే ఎవరో పోయారని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగావే, నీ కారు కింద పడిపోయిన వాళ్ళ కోసం వెళ్ళవేంటాయి అని చెప్పి ప్రజలు అడుగుతుంటే వెళ్ళవే. ఇదంతా ఎవరు చెప్పారు? నువ్వు చేసుకున్నది కదా ఇదంతా. ఏదో ప్లకార్డులు పెట్టుకుని గంగమ్మ జాతరలో దాన్ని కూడా ఆయన మరి అనిపించుకుని వాళ్ళ చేత ఏం సైకో ఆనందం అండి బాబు అది. నిజంగా నేను అది చూస్తే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంది అసలు? ఇందాకే ఫస్ట్ లో మనం మాట్లాడుకుంటున్నాం మెచ్యూర్డ్ రాజకీయాలు వేరు, చిన్నపిల్లల రాజకీయాలు చిన్నపిల్లలాగా. అదే అదే అంటే నువ్వే తగ్గించుకున్నావు, నిన్ను నువ్వే తగ్గించుకున్నావు తప్ప ఎవ్వరు తగ్గించలా.
నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ఇచ్చినా నువ్వు అధికారం ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేసుకున్నావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంకా 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 కిందికి పడిపోతుంది పార్టీ. అయినా సరే దాన్ని పట్టుకునే ప్రయత్నం కానీ దాన్ని లేపే ప్రయత్నం కానీ చేయలేకపోతున్నావు. సొంత చెల్లి ఘోరంగా విమర్శిస్తావు, సొంత చెల్లికి దూరం అయిపోయావు, తల్లికి దూరం అయిపోయావు, నీ సొంత నాయకులకి దూరం అయిపోయావు. నీ సొంత నాయకులే ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, నీ సొంత కుటుంబ సభ్యులు అనుకున్న బాలినేని గారు లాంటి వాళ్ళు అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎవరు నువ్వు చేసుకున్నావు కదా, ఇవన్నీ ఎవరు చేసింది? మనం ఎవరు మాట్లాడింది కదా, మనం ఎవరు చేసింది కదా, ఆయన స్వయంగా చేసుకున్నది. టోటల్ గా స్వయంకృతాపరాధం కనబడుతుంది కదా. అందుకే ఈ రోజు టోటల్ గా సమీప భవిష్యత్తు అనేది అంధకార బంధురంగా మారిపోయింది వైసీపీ పార్టీకి. అందుకే మూడో ప్రత్యామ్నాయానికి క్లియర్ గా బ్యాటింగ్ అవకాశం అనేది చెప్పేది. కాబట్టి దీని మీద మొత్తం చర్చ జరుగుతోంది. విషయం ఏంటంటే దీని మీద చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. లేకపోతే నాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది దీని మీద? అవును, కరెక్టే సార్. సో ఇప్పుడు గతంలో నేను చెప్పా, ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓట్లు చేయాలనివ్వను, ప్రతిపక్ష ఓటు చేయాలనివ్వనని చెప్పకముందే ఎప్పుడో చెప్పా ఈ 3 పార్టీలు కలుస్తాయి అని. అప్పుడు అందరూ నవ్వారు. ఆ తర్వాత 3 పార్టీలు కలుస్తాయన్నో అధికారంలోకి వస్తాయన్నో అదే సేమ్ జరిగింది. ఈ రోజు రాబోయే రోజుల్లో మీరు చేసుకున్న తప్పిదాల వల్ల మీ పార్టీ భవిష్యత్తు అనేది అంధకారంగా జాగ్రత్త పడండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం. మనం కూడా ఏం చెప్పినా ఆయన కూడా ముఖ్యమంత్రికి ఎంతో కొంత మంచి చేశాడు ప్రజలకి, అంతే సంక్షేమ పరంగా. మనం కూడా మంచి సజెషన్ ఇస్తున్నాం. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలు మీరు వినండి. మీకు అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పులు చేస్తున్నారు చూసుకోండి అని. చూసుకోవాలా? ఇప్పుడు మీరు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తున్నారు. మీ గ్రాఫ్ పడిపోతుంది చూసుకోండి. మీ పార్టీ పరిస్థితి అంధకార బంధనం అయిపోతుంది, క్వశ్చన్ మార్క్ అయిపోతుంది చూసుకోండి. ఆటోమేటిక్ గా మీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ లాగా కేవలం పేరుకి మాత్రమే, రాబోయే రోజుల్లో పేరుకి మాత్రమే మీ పార్టీ మిగలబోతుంది. ఇక్కడ కొత్త ప్రత్యామ్నాయం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కనబడుతుంది. మీరే ఇస్తున్నారు చూసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నా, రాకుండా చూసుకోండి. మీరు అంటే మీరే అవకాశం తీసుకోండి, ప్రతిపక్షంగా మీరే ఉండండి. లేదా మీరు ఇలాగే ఉంటానంటారా? ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి. మూడో ప్రత్యామ్నాయం కోసం చర్చలు జరుగుతున్నాయి. మేధావులు ప్రతిపక్షం అంటూ ఉండాలని కోరుకునే వాళ్ళు దీని మీద ఆలోచిస్తున్నారు. దాన్ని అది చేతుల్లోకి తీసుకుంటారో తెలీదు. నిజంగా మీరు అన్నట్టుగా ప్రతిపక్షం లేని ఒక రాష్ట్రం ఉండడానికి వీలు ఎక్కడ ఉండదు, ఉండకూడదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇక ప్రతిపక్షం లేనప్పుడు పెట్టుకుంటే ఏంటి ఉపయోగం? వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏదో నిర్ణయాలు తీసుకున్నా ఉంటారు, అయిపోతుంది. కనీసం టీవీలో చూసేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు టీవీలో ఎవరు చూస్తారు సార్? ఇంకా వాళ్ళే వదలగొట్టుకుంటారు అంటారు. ప్రతిపక్షం ఉంటేనే డిబేట్ జరిగితేనే ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలు కూడా చూస్తారు. ఎస్ ఈయన కరెక్ట్ గా ఆయన ఉన్నప్పుడేమో భజన చేయించుకున్నాడు, ఒకటే భజన. అబ్బో ఆ భజన చూసి చూసి అందరికి విరక్తి పుట్టేసింది. ఇంకా నిజంగా అసెంబ్లీ సెషన్స్ అంటే చిరాకు పుట్టింది అందరికి. అసలు ప్రజాస్వామ్యం అంటేనే అదండి, ప్రభుత్వ పక్షం ఉండాలి, ప్రతిపక్షం అనేది ఉండాలి. నువ్వు ప్రజల పక్షాన్ని మాట్లాడాలి, అధికార పక్షాన్ని ప్రశ్నించాలి. నువ్వు చేయనప్పుడు ఇంకోటి వచ్చి ప్రశ్నిస్తాడు. సింపుల్ రైట్. సరే, మరి ఏంటి ఎలా ఉంది ఇప్పుడు? అంటే అధికార పార్టీ కూటమి ప్రభుత్వం మీకేమనిపిస్తుంది ఒక రాజకీయ విషయం? కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నారు. సరే, మూడో పార్టీ వాళ్ళు పెద్దగా వాళ్ళకి పాత్ర లేదు కాబట్టి ఉన్న త్వరలో వాళ్ళు బాగానే చేస్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యేల వైపు కొంచెం ఇబ్బందికరమైన వస్తుంది సార్. ఎమ్మెల్యేలు కొంచెం ఇది కూడా మనం చెప్పాలి. మూడో ప్రత్యామ్నాయం రావడానికి కారణం కూడా ఇప్పుడు ఎందుకంటే మనం అందరికి సమానంగా ఉండాలి. మనకేం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చెప్పామో ఇప్పుడు అధికార పక్షానికి కూడా మనం అలాగే చెప్పాలి. ఎమ్మెల్యేల మీద విమర్శలు పెరుగుతున్నాయి, ఘోరంగా అవినీతి ఎక్కువ జరుగుతున్నట్టు కూడా వస్తున్నాయి. అది ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నుంచి కూడా వీళ్ళు వాళ్ళు అనేది లేదు. మీరు లిక్కర్ స్కాముల గురించి ఇక్కడ ప్రతిపక్షం మీద మీరు ఇవన్నీ కేసులు పెట్టారా? ఇదే లిక్కర్ విషయంలో ఇప్పుడున్న పాలసీలో కూడా అవకాశాలను చాలా మంది అందిపుచ్చుకొని అన్ని చోట్ల లిక్కర్ విషయంలోనే చాలా చోట్ల వీళ్ళ మీద విమర్శలు వస్తున్నాయి, మిగతా చోట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల విషయం మీరు జాగ్రత్త పడిన అన్ని పార్టీలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం. అధికారంలో ఉన్న కూటమిలో ఉన్న అన్ని పక్షాలు కూడా ఎమ్మెల్యేల విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే 2014-19లో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు పెద్ద వ్యతిరేకత లేకపోయినా కూడా అప్పుడు ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద పార్టీ మీద పడి పార్టీ అనేది
ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ రోజు అసలు ప్రతిపక్షమే లేని పరిస్థితి అయిపోయింది మీకు. అది మీకు కొంత అడ్వాంటేజ్ అయినప్పటికీ కూడా ఈ ఎమ్మెల్యేలే కనుక మీరు మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు కంటిన్యూ చేస్తే వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది మూడో ప్రత్యామ్నాయం వచ్చి దాన్ని క్యాష్ చేసుకుంటుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లేస్తారా తెలియదు. మీరు ఇదే ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇస్తే, ఎందుకంటే అవినీతి ముద్ర పడిన ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇచ్చారనుకోండి, మీరు ఎంత బాగా పనిచేసినా లాభం లేదు. లోకల్గా ఎమ్మెల్యే పాత్ర ఏంటనేది చూస్తారు ప్రజలు. సో అప్పుడు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మీ పార్టీల మీద పడచ్చు. అది ఇప్పుడు మూడో కర్నూలు సాగుకి సవాలక్ష కారణం అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలే కారణం. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ఇది మీరు మీ ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులు మూడో ప్రతిపక్షం కనుక మూడో ప్రత్యామ్నాయం కనుక వస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. లేదంటే అయ్యి బాబోయ్ ఇప్పుడు పడిపోయాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లేవచ్చు. కాబట్టి చూసుకోండి అని చెప్పి అది కూడా మనం అధికార పక్షానికి మనం ఒక అడ్వైజ్ కింద ఇస్తున్నాం. అటు వాళ్ళకి ఇస్తాం, ఇటు వాళ్ళకి ఇస్తాం. విన్న వాళ్ళు బాగుపడతారు, వినని వాళ్ళు బ్యాటింగ్ ఇంకొకరికి అవకాశం. శ్రీరామ్ గారు చెప్పేది అనుకున్న వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు కూడా అనుకున్నారు అనుకోండి, మూడో వాళ్ళు వచ్చి బ్యాటింగ్ చేయండి, మీరు రిటైర్ అవుట్ అవుతారు, మూడో వాళ్ళు వచ్చి హ్యాపీగా బ్యాటింగ్ చేసి సిక్సర్లు కొడతారు. ఒక మంచి సూచనలు వినటంలో తప్పులేదు సార్. డెఫినెట్లీ మీ మాట వింటారని నేను కూడా అనుకుంటాను మన మీడియా ద్వారా. సో చూద్దాం మరి అధికార పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, మరి అవినీతి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలని కట్టడి చేసే కార్యక్రమం చేస్తుందా లేదా, మరి మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం వీళ్ళు కూడా కల్పిస్తారా లేదా అనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.